గది నా ఇంటి పిల్ల కాదు, నా ఇంట్లో పెరిగిన పిల్ల. అది కూడా ఇప్పుడు ఇక్కడ లేదు. అయితే మాత్రం మీ ఇంట్లో పిల్లైనా చాలండి. మీ పద్ధతులు కాస్తైనా ఆ పిల్లకు అలవాటై ఉంటాయి కదా, అది చాలు. మాకు కట్న కానుకలేమీ వద్దు, బంగారం లాంటి ఆ పిల్లనివ్వండి చాలు. నేను కూడా దాన్ని బంగారం అని అనుకున్నాను, కానీ అవును కవితదినా, నీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదు. పోయి నుండి. మీరు వెళ్ళండి, మేము కబురు చేస్తాం. ఒక్క మాట మీ అమ్మగారి నోటమ్మట చెప్తే. మేము ఆలోచించి చెప్తా ఉన్నాం కదా, మీరు వెళ్ళండి. పద. ఇన్ని సంవత్సరాలు మూగబోయిన ఈ నోరు ఈ క్షణం తెరుచుకుందంటే ఒక్కసారి ఆలోచించు. ధనం మన కూతురు కాకపోయినా కూతురు లెక్క చూసుకున్నాం. తనకి అమ్మానైనా ఎట్లయినా లేరు. ఆ స్థానంలో మనం ఉండి దాని మెళ్ళ 3 ముళ్ళు వేయించి ఒక అయ్య చేతిలో పెడితే మన బాధ్యత తీరుతుంది. అది నీ మాట కాదని తప్పు చేసి ఉండొచ్చు. గా కోపంతో నువ్వు దాన్ని బయటికి గెంటేసినావు. కానీ ఎన్నడూ నేను గాని మా అమ్మగాని ఒక్క మాట మాట్లాడలే. ఎందుకో తెలుసా? నీ మాట మీద నీ మీద ఉన్న గౌరవం, నువ్వు తప్పు చేయవనే ధైర్యం. కానీ ఈ ఇంటి ఆడపిల్ల పెండ్లి కాకుండా బయటుంటే నలుగురు వేలెత్తి చూపేది మనల్నే. భర్తగా అధికారంతో చెప్పడంలే, ఒక తండ్రిగా ఆలోచించి చెప్తున్నా. చదువుకున్నోళ్ళని ఆలోచిస్తున్నావా? చదువుకున్నోళ్ళు మన ఇంటికి రాకూడదు కానీ చదువుకున్నోళ్ళింటికి మన పిల్ల పోకూడదని ఏం లేదుగా. తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించు. కానీ ఒక్కసారి ఆలోచించు. దుర్గమ్మలా కాదు, ఒక తల్లిగా ఆలోచించు.
చిన్నపద్దు అయ్యో 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 ఎంత కష్టపడిపోతున్నారే. బస్సు నడుపుకునే అల్లుడు గారు ఎప్పుడైనా ఇట్లాంటి పని చేసిండా? గంతెందుకే, నువ్వు నా తానున్నప్పుడు ఏనాడైనా ఇట్లాంటి పని చేసినావా బిడ్డ? ఈ పుల్ల తీసి గాడ పెట్టలే. గిందుకే మిమ్మల్ని నా తానకొచ్చి సక్కంగా ఏ సీకు సిద్ధ లేకుండా కష్టం నష్టం లేకుండా సుఖంగా కాపురం చేసుకోమన్నా. కానీ మీరు విన్నరా? ఇదిగో ఇట్టా కష్టపడతానే ఉన్నారు. ఇదిగో బిడ్డ, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. రండి ఇంటికి పోదాం, రండి, సక్కంగా ఉండొచ్చు. పెద్దమ్మా, ఇక్కడ మేము నువ్వు అనుకున్నట్టేమీ కష్టపడిపోవట్లేదు. ఇక్కడ కూడా సుఖంగానే కాపురం చేసుకుంటున్నాం. గట్ల మీరు అనుకుంటే సరిపోతుందా? సాల్నా? చూసేటోళ్ళకి గది కనిపించాలే. అయినా నా మాట మీరెందుకు వింటారులే? నా మాట మొరటుగా ఉంటదిగా. గదే గా దుర్గమ్మ మాటైతే తేనె పూసిన కత్తి లేక సాన తీయగా సక్కంగా ఉంటది. ఇప్పుడు ఆవిడ సంగతి ఎందుకులే పెద్దమ్మా? ఏ అందరూ ఆమె మీద ఈగ కూడా వాలనిస్తలేదు. గదే నా మీదైతే గద్ద వాలిన పట్టించుకోరు. అలా కాదు పెద్దమ్మా, మేం నీ ఇంటికి రాకపోవడానికి దుర్గమ్మత్తమ్మకి సంబంధం ఏముంది? అలాంటప్పుడు అనవసరంగా ఆవిడ గురించి ఎందుకు మాట్లాడేది? ఎందుకు లేదు? నేను అందరూ నా ఇంట్లో ఉండాలి రావాలి అనుకునేదాన్ని. ఆమె అందరినీ ఇంట్లోకెళ్ళి గెంటేసే రకం. గట్లాంటి దుర్గమ్మ అయితే మీకు మంచిదైతది, నేనేమో మీకు చెడ్డదాన్నైనాను. గందుకే ఆమెతో పోలుస్తానా. పెద్దమ్మా, ఆవిడ విషయం ఇక్కడొద్దు. ఆవిడ గొప్పతనం నీకు అర్థం కాదు. ఓయబ్బో, గొప్పతనం గంత గొప్పదైతే తప్పు చేసిన వాళ్ళందరినీ ఒకేలా చూడాలి కదా. చూడలే, కన్న కొడుకైనా మీ సీనయ్య బావని బయటికి గెంటేసినది. గతనేమో మీ ఇంట్లో పడి బతుకుతాడు. పెద్దమ్మా, అమ్మా కోపం తెచ్చుకోమాకమ్మా. అసలు విషయం తెలిసినదనుకో కోపం కాదు పాపం సీనయ్య అనుకుంటారు. ఏందే ఏంది సమజ్గాలే? చెప్తా ఇనుండ్రి. గదే గా ధనం లేదు, గది కూడా ఏదో తప్పు చేసినదని బయటికి గెంటేసినది. మరి గట్లాంటప్పుడు గా ధనాన్ని పిలిచి ఇప్పుడు పెండ్లెందుకు చేస్తా ఉన్నది చెప్పుండ్రి. ధనం పెళ్ళా? అవు గదే ఎట్లా చేస్తుందో చెప్పు బిడ్డ. గా ధనాన్ని మన్నించి పెండ్లి చేస్తానన్నప్పుడు కన్న కొడుకుని కూడా క్షమించి ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. కానీ పెట్టలేదు కదా. ఎందుకు పెడతా చెప్పు? తప్పు చేసిన వాళ్ళందరికీ ఒకటే న్యాయం ఉండాలి కదా. ఇదెక్క న్యాయం అమ్మా? చెప్పుండ్రి. నాకు తెల్వక అడుగుతున్నాను గాని మీకు తెలుసుంటే చెప్పుండ్రి.
గవ్వేమో మీకు గొప్పది దేవత ఉమ్? నిజం అడుగుతున్నానని నేనేమో మీ కళ్ళకి రాక్షసి దయ్యంలాగా కనిపిస్తానా అవునా? పెద్దమ్మ అసలు నువ్వు వచ్చింది మా కోసమా లేక దుర్గమ్మత్త గురించి చాడీలు చెప్పడానికా? గంతేనే గంతే. మీరు నన్ను నమ్మరు. గదిగో గా దుర్గమ్మ గురించి ఎంత చెప్పినా గంతా వృధానే. నా కంట శోష తప్ప ఏం ఉపయోగంలే. అనుభవించండి, మీ కర్మ మీరే అనుభవించండి. ఛీ! మా పెద్దమ్మ అంతేనండి, తన మాటలు పట్టించుకోకండి. ఆవిడ సంగతి తెలుసుగా పొద్దు. మరెందుకండి అలా ఉన్నారు? నేను ఆలోచిస్తుంది ఆవిడ గురించి కాదు, అన్న గురించి. మన పెళ్లి అన్న చేసినాడని అమ్మ అనుకున్నదే కాని నిజానికి మన పెళ్లి అన్న దగ్గరుండి చేయలేదు కదా. అవును. అయినా మనం చెప్పినా కూడా అమ్మ ఆ విషయం నమ్మి అన్నను మన్నించదని ఆ విషయం మనం చెప్పలేదు పొద్దు. ఇప్పుడు కూడా మన్నిస్తారని. కన్న కూతురు కాని దానాన్ని తప్పు చేసినా కూడా మన్నించినప్పుడు కన్న కొడుకైన అన్న ఏ తప్పు చేయలేదని తెలిస్తే అమ్మ మన్నించదా పొద్దు. కానీ అత్తమ్మ ధనాన్ని క్షమించి పెళ్లి చేస్తుందనే మాట నిజమో కాదోనండి. మీ పెద్దమ్మ గయ్యాలే కాని అబద్ధాల కోరు కాదు పొద్దు. నిజాలతోనే గొడవ చేస్తుంది కానీ అబద్ధాలు పుట్టించి గోల మాత్రం చెయ్యదు. కనుక ఆ విషయం నిజమే అయి ఉంటుంది. మన పెళ్లి విషయం కూడా అమ్మకి చెప్తే సీనన్నను మన్నించి మళ్ళీ ఇంట్లోకి రానిస్తుంది. అన్నా వదులను మళ్ళీ కలుస్తారు. పద వెళ్ళి చెప్పేద్దాం. ఆగండి. మనం పోయి చెప్తే ఆవిడ నమ్మొద్దు, అసలు మనల్ని ఇంట్లోకి రానివ్వదు. మరేం చేద్దాం పదు? ఎవరైనా పెద్ద మనిషి చెప్తే బాగుంటుందేమోనండి. మనకు తెలిసిన పెద్ద మనిషి ఎవరున్నారు? అయినా అమ్మతో మాట్లాడేంత ధైర్యం ఎవరికున్నది? ఆ తెలిసిన పెద్ద మనిషి కూడా అమ్మతో మాట్లాడగలిగిన వారే ఉండాలి.
ఎవరున్నారు? ఓ పని చేస్తే సత్యం బాబాయ్, మా సత్యం బాబాయ్కి చెప్దామండి. ఆయన చెప్తే అత్తమ్మ తప్పకుండా వింటుంది. వినడం కాదు పొద్దు, అమ్మ మాటలు నమ్మాలి. నేననేది అదేనండి. సత్యం బాబాయ్ నిజాన్ని నిజాయితీగా చెప్పగలరు. సరే పద పొద్దు, ముందు మన సత్యం మామ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేద్దాం. ఉమ్, ఉండండి, ఇప్పుడే వస్తాను. హాయ్. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడు. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడండి. ఓకే ఓకే చూస్తాను. ఎంత ర్యాంక్ వచ్చింది? వెరీ గుడ్. వావ్, వెరీ గుడ్. వండర్ఫుల్. చూడు వీళ్ళు ఎంత బాగా చదువుతున్నారో. ఇంత క్రితం పాస్ మార్కులకి అన్ని బోర్డర్ మార్కులు వచ్చేవి, ఇప్పుడు సడన్ గా 70% పెరిగిపోయింది. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇప్పుడు కలెక్టర్ గారి పిల్లలు అనిపించుకున్నారు. వాళ్ళని పొగడ్డం కాదండి, టీచర్ని అభినందించాలి. ఆవిడ వచ్చి ట్యూషన్ చెప్పాకే వీళ్ళు ఇంత ఇంప్రూవ్ అయ్యారు. కరెక్టే, ఇదంతా ఆ టీచర్ క్రెడిటే. పిల్లలు వెళ్ళి మీ టీచర్ని పిలవండి. సింహాద్రి సార్, ఎలిమెంటరీ స్కూల్లో ఓ టీచర్ పోస్ట్ వేకెన్సీ ఉంది కదా? అవును సార్. ఆ పోస్టు ఈ టీచర్కి ఇస్తే ఎలా ఉంటుందంటావు? చాలా మంచి ఆలోచన అండి. పాపం ఏం కష్టాలున్నాయో ఏంటో అంతలా కష్టపడుతుంది. మీరు ఈ పని చేస్తే ఆవిడికి చాలా సహాయం చేసిన వాళ్ళవుతారు.